హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. బాలీవుడ్ తర్వాత మల్లు భామలపై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటుంది టాలీవుడ్. అంటే మాలీవుడ్ హీరోయిన్స్ని పట్టుకొచ్చి లైఫ్ ఇస్తూ ఉంటారు మన ఫిల్మ్ మేకర్స్. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఏడాది కూడా నయా కేరళ కుటీస్ టాలీవుడ్లోకి లక్ టెస్ట్ చేసుకునేందుకు వచ్చారు. వాళ్ళెవరు, ఎంతమంది సక్సెస్ చూసారో చూద్దామా? ఎవ్రీ ఇయర్ ఎంతో మంది ముద్దుగుమ్మలు టాలీవుడ్ కు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మల్లు భామలకుండే క్రేజే వేరు. కేరళ కుట్టీలకు తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడూ రెడ్ కార్పెట్ వేస్తూనే ఉంటుంది. వీళ్లకు లైఫ్ ఇచ్చేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటారు ఇక్కడి మేకర్స్. ఈ ఏడాది కూడా మాలీవుడ్ హీరోయిన్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టాలీవుడ్ తలుపు తట్టారు. వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది ఇవానా. లవ్ టుడేతో డైరెక్ట్ గా తమిళ ఆడియన్స్ కు చేరువై డబ్బింగ్ వర్షన్ తో మనకు పరిచయమైంది ఇవానా. ఈ సక్సెస్ ఆమెకు టాలీవుడ్ అవకాశాలను తెచ్చిపెట్టాయి. శ్రీ విష్ణు సింగిల్ మూవీతో తెలుగులో డెబ్యూ ఇచ్చిన ఇవానా సాలిడ్ హిట్ అందుకుంది. జోతో పాపులర్ అయిన మలయాళ కుట్టి మాలవిక మనోజ్, సుహాస్ మూవీ ఓబామా అయ్యోరామతో టాలీవుడ్ లో సెటిల్ అవ్వాలనుకున్న ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సినిమా డిజాస్టర్ కావడంతో మళ్లీ కోలీవుడ్ మాలీవుడ్ చెక్కేసింది. దర్శన అంటూ మలయాళీ యూత్ హృదయాలను కొల్లగొట్టిన దర్శన రాజేంద్రన్ ప్రధాతో టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకుందామని ప్రయత్నిస్తే బొమ్మ అండర్ పర్ఫార్మెన్స్ చేయడంతో ఆశలు గల్లంతయ్యాయి. ఏడాది టాలీవుడ్ ప్రేక్షకులతో టచ్ లోకి వచ్చిన మరో మలయాళ సోయగం అనశ్వర రాజన్. ఛాంపియన్ తో రీసెంట్లీ మెరిసిన అనశ్వర కట్టుబొట్టుతోనే కట్టిపడేసింది. ఇక అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే మరో కేరళ బ్యూటీ మాలవిక మోహనన్ కూడా ఈ ఏడాది రాజాసాబ్తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేదే. కానీ బొమ్మ నెక్స్ట్ ఇయర్ పోస్ట్ పోన్ కావడంతో డెబ్యూ డిలే అవుతుంది. ఈ నలుగురు భామల్లో ఇవానా హిట్ కొడితే అనశ్వర రిజల్ట్ తేలాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మాలవిక దర్శన ఫ్లాప్స్ చూశారు. సినిమాలు డిజాస్టర్ అయితేనే టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. పెర్ఫార్మెన్స్ చేసిన, అందాలు ఆరబోసిన కియారా అద్వానీతో ఈ ఏడాది సక్సెస్ దోబూచులాడింది. ప్రెగ్నెన్సీ కారణంగా 2 క్రేజియస్ట్ ప్రాజెక్ట్స్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది బాలీవుడ్ బ్యూటీ. ఇక హోప్స్ అన్ని టాక్సిక్ మూవీ పైనేనా? బాలీవుడ్ లో తక్కువ టైంలోనే స్టార్ యాక్ట్రెస్ గా ఎదిగిన కియారా అద్వానీ టాలీవుడ్ లో మాత్రం సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకోలేకపోతోంది. తెలుగులో ఇప్పటి వరకు 3 ఫిల్మ్స్ చేస్తే మహేష్ బాబుతో వర్కౌట్ అయిన మ్యాజిక్ చరణ్ విషయంలో ఫెయిల్ అవుతోంది. వినయ్ విధేయ రామ తేడా కొట్టిన గేమ్ చేంజర్ తో మరో అవకాశం వచ్చినప్పటికీ కాంటెంట్ లేకపోవడంతో ఆడియన్స్ తిప్పికొట్టారు. సెంట్ శంకర్ మిస్టేక్ అయినా కియారా ఖాతాలో ఫ్లాప్ వచ్చి చేరింది. శంకర్ 5 ఏళ్ల పాటు చెక్కిన గేమ్ చేంజర్ పరిస్థితి ఇలా ఉంటే హిందీలోనూ వార్ 2 రూపంలో మరో డిజాస్టర్ టేస్ట్ చేసింది కబీర్ సింగ్ బ్యూటీ. 2 పీస్ బికినీ వేసినా, హీరోతో రొమాన్స్ సీన్స్ లో రెచ్చిపోయినా కూడా హృతిక్ తారక్ మానియా ముందు ఈమె కనబడలేదు. పోనీ బొమ్మ హిట్ పడి క్రెడిట్ కాస్తైనా కొట్టేయచ్చు అనుకుంటే సీన్ రివర్స్ అయింది. అంతలో ప్రెగ్నెన్సీ కారణంగా డాన్ 3 అండ్ శక్తిశాలిని ఫిల్మ్స్ చేజార్చుకుంది కియారా. బేబీ డెలివరీ అయ్యాక ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా టాక్సిక్ ప్రాజెక్ట్ కి డేట్స్ కేటాయించింది బ్యూటీ. ఈ మూవీతో శాండిల్వుడ్ డెబ్యూ కి రెడీ అవుతోంది భామ. కన్నడలో అత్యంత భారీ బడ్జెట్, భారీ కాస్టింగ్ తో తెరకెక్కుతున్న మూవీ టాక్సిక్. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ నుండి రాబోతున్న ప్రాజెక్ట్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అందులోనూ సినిమాను హాలీవుడ్ లెవెల్లో తీర్చిదిద్దుతున్నారు మేకర్స్. హాలీవుడ్, నార్త్, సౌత్ మార్కెట్ ని టార్గెట్ చేసేందుకు టాప్ హీరోయిన్స్ ని రంగంలోకి దింపింది టీమ్. కియారా అద్వానీతో పాటు నయన్, హుమా కురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి ముద్దుగుమ్మలు ఆడి పాడుతున్నారు. ఇందులో నదియా క్యారెక్టర్ చేస్తోంది కియారా. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా 15 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. నయన్ కన్నా ఆమెకే ఎక్కువట. సౌత్ లో సరైన హిట్ చూడకపోయినా భారీగానే డిమాండ్ చేస్తున్న కియారా టాక్సిక్ తో ట్రాక్ ఎక్కుతుందా? చూడాలి. ఈ ఏడాది కోలీవుడ్ స్టార్ హీరోస్ బాక్సాఫీస్ దగ్గర తడబడ్డారు. రజనీకాంత్ 500 కోట్లు కొల్లగొట్టినా తమిళ తంబీలకు సాటిస్ఫాక్షన్ లేదు. కమల్ హాసన్ దెబ్బ మీద దెబ్బేశారు. విజయ్ పలకరించనే లేదు. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో కాస్త బెటర్ అనిపించుకున్నారు. పెద్ద హీరోస్ పెద్ద సినిమాలు ఫెయిల్ అయిన వేళ చిన్న హీరోసే కోలీవుడ్ పరువుని నిలబెట్టారా? కోలీవుడ్ లో ఈ ఏడాది స్టార్స్ కన్నా యంగ్ బాయ్స్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటారు. సుమారు 200కు పైగా సినిమాలు రిలీజ్ అయితే పట్టుమని 20 సినిమాలు కూడా ప్రాఫిట్ గెయిన్ చేయడంలో తడబడ్డాయి. కానీ లో బడ్జెట్ మూవీస్ కాసులు కొల్లగొట్టాయి. 1 కాదు 2 కాదు, సుమారు 10 సినిమాలు పాజిటివ్ రివ్యూస్ తో పాటు మంచి వసూళ్లను రాబట్టుకున్నాయి. 0 అంచనాలతో వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ సెంట్% కు పైగా ప్రాఫిట్ సొంతం చేసుకుని సెన్సేషనల్ హిట్ అందుకుంది. జస్ట్ 7 కోట్లతో తీసిన ఈ సినిమా ఏకంగా 90 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టుకుంది. ప్రదీప్ రంగనాథ్ కు తమిళ తంబిలో 2 హిట్స్ అందించారు. డ్రాగన్ అండ్ డ్యూడ్ తో డబుల్ ధమాకా టేస్ట్ చేశాడు జూనియర్ ధనుష్. ఈ 2 సుమారు 35 కోట్ల బడ్జెట్ తో తీసిన 2 ఫిల్మ్స్ 100 కోట్లకు పైగా కాసులు రాబట్టుకున్నాయి. ఇక విశాల్ మూవీ మదగజరాజా అయితే ఎప్పుడో కంప్లీట్ అయి 12 ఏళ్ల పాటు ల్యాబ్ లో మగ్గి ఈ ఏడాది మోక్షం దక్కించుకుంది.
సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా 50 కోట్లను రాబట్టుకుంది. సరైన హిట్ లేక సతమతమవుతున్న ధ్రువ్ విక్రమ్ కు 2025 బైసన్ రూపంలో మంచి సక్సెస్ దొరికింది. విక్రమ్ వీరధీర శూరంతో పోల్చుకుంటే బెటర్ కలెక్షన్స్ చూశాడు ధ్రువ్. 55 కోట్లతో తెరకెక్కిన వీరధీర సూరన్ 70 కోట్లు వసూలు చేస్తే బైసన్ 30 కోట్లతో తెరకెక్కి 100 కోట్లకు పైగా రాబట్టుకుంది. ఈ మూవీసే కాదు, ఫ్యామిలీ సినిమాలకు కనెక్ట్ అయ్యారు తమిళ తంబేలు. టూరిస్టు ఫ్యామిలీయే కాదు, మరికొన్ని సినిమాలపై కాసుల వర్షం కురిపించారు. మణికందన్ హీరోగా తెలుగమ్మాయి సాన్వి మేఘన జోడీగా నటించిన కుటుంబస్థాన్ సాలిడ్ హిట్ నమోదు చేస్తుంది. 8 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా నియర్లీ 30 crores కొల్లగొట్టింది. 25 కోట్లతో తెరకెక్కిన విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ తలైవన్ తలైవి కూడా 100 crores క్రాస్ చేసింది. ఇక చిన్న సినిమాలుగా వచ్చి మంచి రెస్పాన్స్ తో పాటు బ్రేక్ ఈవెన్ తెచ్చుకున్నాయి. పెరుసు, DNA, అన్పావం పల్లపోతు, మామన్, 3BHK చిత్రాలు. తమిళ బాక్సాఫీస్ దగ్గర పెద్ద హీరోలు ఫెయిల్ అయితే చిన్న హీరోలు లో బడ్జెట్ చిత్రాలే కోలీవుడ్ పరువును నిలబెట్టాయి. థియేటర్స్ లో 6 డజన్కి పైగా చిత్రాలు సందడి చేస్తున్నాయి. మంత్ ఎండింగ్ కదా, పైసలు లేవు, ఓటీటీలో వచ్చే సినిమాలతో సరిపెట్టేద్దాంలే అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ లిస్ట్. ఈ వీకెండ్లో డిజిటల్ ప్లాట్ఫామ్ పైకి ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్న సినిమాలు, ఇంట్రెస్ట్ ని కలిగించే సిరీస్లేంటో ఓ లుక్ ఇద్దామా? ఎవ్రీ ఫ్రైడే థియేటర్స్ లో రిలీజ్ అయ్యే మూవీస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే ఫిల్మ్స్ కోసం మూవీ లవర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. సినిమా హాల్ దగ్గర గురువారం నుండే సందడి నెలకొనగా డిజిటల్ స్క్రీన్ లో కూడా బోలెడు సినిమాలు క్రిస్మస్ డే నుండే స్ట్రీమ్ అవుతున్నాయి. రామ్ పోతినేని ఉపేంద్ర ఫ్యాన్ బాయ్ గా నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా గురువారం నుండే నెట్ఫ్లిక్స్ లో సందడి చేస్తోంది. కీర్తి సురేష్ కామెడీ అడ్వెంచరస్ ఫిల్మ్ రివాల్వర్ రీటా డిసెంబర్ 26 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నవంబర్ 28న రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తమిళ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మిడిల్ క్లాస్ G5లో డిసెంబర్ 24 నుండే ప్రసారం అవుతోంది. ఇదే తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతోంది మలయాళ సైకలాజికల్ డ్రామా మూవీ పారడైజ్, మిస్టరీ థ్రిల్లర్ మూవీ నిధియం భూతవం, హిందీలో మంచి వసూలు సాధించిన రొమాంటిక్ ఫిల్మ్ ఏక్ దివానే కి దివానియాత్ ఈ శుక్రవారం నుండే G5లో సందడి చేస్తోంది. వీటితో పాటు కొన్ని థ్రిల్లర్ ఫిల్మ్స్, సిరీస్లు కూడా ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 నుండి 5, 6, 7 ఎపిసోడ్స్ డిసెంబర్ 26 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండగా లాస్ట్ సీజన్ లాస్ట్ ఎపిసోడ్ జనవరి 1న రిలీజ్ చేయనున్నారు. హాలీవుడ్ నుండి నోబడీ 2, అమెడస్ వెబ్ సిరీస్, ఓ సిరీస్ జియో హాట్స్టార్ లో సందడి చేస్తున్నాయి. వీటితో పాటు పోస్ట్ హౌస్, గుడ్ బై జూన్, సూపర్ న్యాచురల్, టుగెదర్, కొన్ని థ్రిల్లింగ్ సినిమాలు, సిరీస్లు పలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మూవీ మిక్చర్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి అప్కమింగ్ ఫిల్మ్ అనగనగా ఒక రాజు నెక్స్ట్ ఇయర్ జనవరి 14న రిలీజ్ కాబోతుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి నయా సాంగ్ వదిలారు మేకర్స్. నవీన్ పోలిశెట్టి బర్త్డే సందర్భంగా రాజుగారి పెళ్లిరో అనే సాంగ్ విడుదల చేశారు. బాలీవుడ్ ఫిల్మ్ ధురంధర్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. 1000 కోట్ల మూవీగా అవతరించింది. ఫస్ట్ 1000 crore మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు రణవీర్. జస్ట్ 21 రోజుల్లో ఈ ఫీట్ సాధించింది ఫిల్మ్. ఇండియాలోనే ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నెలకొంది ధురంధర్. దళపతి విజయ్ చివరి సినిమాగా చెప్పుకుంటున్న జననాయకన్ నుండి మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. భగవంత్ కేసరిలోని ఓ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పూజా హెగ్డే, మమితా బైజు హీరోయిన్స్ కాగా KVN ప్రొడక్షన్ హౌస్ అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తుంది.